ఈరోజు అన్యాయంగా రేషన్ షాప్ డీలర్లుగా పనిచేస్తున్న వాళ్ళని అకారణంగా ఎటువంటి కారణాలు చూపకుండా పైపెచ్చుగా ఒకటే కారణం, వెళ్ళి తెలుగుదేశం నాయకుల్ని మీరు కలవాలి, వాళ్ళని ప్రసన్నం చేసుకుంటేనే మీ షాపులు మీకు ఉంచుతాము, లేకపోతే తీసివేస్తాము, లేకపోతే కోర్టుకెళ్ళి ఆర్డర్లు తెచ్చుకున్నా సరే తిరిగి వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వకపోగా ఈ రేషన్ షాపుల్లో ఎవరినైతే ఇబ్బంది పెడుతున్నారో ఖచ్చితంగా ప్రతి ఒక్క రేషన్ షాపుకి బదిలీ చేయాల్సిన పరిస్థితి ఆ అధికారికి ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తాం. ప్రతి దానికి సమాధానం చెప్పాలి. రిటైర్ అయిపోతాం కదా అనుకుంటే కూడా వదిలే ప్రశ్నే లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే అకారణంగా అన్యాయంగా ఎవరికి అన్యాయం చేసినా సరే ఆ అధికారి కూడా బదులు ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఫీల్డ్ అసిస్టెంట్లన్నీ తీసేసినారు. ఖచ్చితంగా ఎక్కడెక్కడ అన్యాయంగా ఫీల్డ్ అసిస్టెంట్లన్నీ తీసేసినారో, ఆ విఓఏలని తీసేసినారో వారందరికీ కూడా ఈ అధికారులందరూ కూడా జవాబు ఇవ్వాల్సిందే. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోతాం కదా, తిరిగి ఏదో ఒక రకంగా ఆ రోజు ప్రసన్నం చేసుకోవచ్చు అనుకుంటే మాత్రం పొరపాటు అవుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. మీరు చేసినటువంటి పనులని మర్చిపోం, జరిగినటువంటి అన్యాయాన్ని మర్చిపోం, మాట్లాడిన మాటల్ని మర్చిపోం. జరిగిన ప్రతి అన్యాయానికి, జరిగిన ప్రతి అకారణంగా జరిగినటువంటి అన్యాయానికి, మాట్లాడిన ప్రతి మాటలకి జవాబు అనేది ఖచ్చితంగా వడ్డీతో సహా ఉంటుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఎవరిని కూడా ఈరోజేదో ఈ ప్రభుత్వంలో రేషన్ షాప్ డీలర్లను తీసేస్తే ఏమవుతుందిలే, లేకపోతే విఓఎల్ని తీసేస్తే ఏమవుతుందిలే, లేకపోతే ఫీల్డ్ అసిస్టెంట్లను తీసేస్తే ఏమవుతుందిలే, లేకపోతే సిఆర్పీలను తీసేస్తే ఎవరేం చేస్తారులే అనుకుంటే మాత్రం బాధ్యులు మీరే. లేకపోతే అన్యాయంగా పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టినా సరే, ఎందుకంటే గతంలో ఇక్కడే పనిచేసినారు, ఇక్కడ పని చేసినప్పుడు ఎక్కడా కూడా మేము ఇబ్బంది పెట్టలా, అన్యాయంగా కేసులు పెట్టమని కూడా చెప్పాల. కానీ ఈరోజు పెట్టేటువంటి పరిస్థితి చూస్తున్నాం. నేను అధికారులను కూడా కోరేది ఒకటే, ఎవరైతే బాగా చేస్తున్నారో, ఎవరైతే అన్యాయంకి తావు లేకుండా వాళ్ళ పనితీరు, వాళ్ళు చేయాల్సినటువంటి ధర్మం వాళ్ళు పాటిస్తున్నారో వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు. కానీ ఎవరైతే అన్యాయంగా అకారణంగా కొంతమందిని ప్రసన్నం చేసుకోవాలని చెప్పి చేస్తున్నటువంటి అధికారులందరికీ కూడా తెలియజేస్తున్నాం, దీనికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు. మీరందరూ కూడా జవాబు చెప్పక తప్పదు. అన్యాయం జరిగిన ప్రతి ఒక్క ఆ కార్యకర్త కావచ్చు, లేకపోతే ఆ ప్రజలు కావచ్చు, వాళ్ళకి జవాబు చెప్పి తీరాల్సిందే. జగనన్న 2.0 లాగా ఇక్కడ కూడా మేము తిరిగి వచ్చిన తర్వాత ఈసారి శిల్ప 2.0 కూడా మారుతాము, మారి చూపిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. కొంతమంది అనుకుంటుండొచ్చు, శిల్ప వాళ్ళే కదా ఈరోజు ఏదైనా చేయొచ్చు, రేపొద్దున మళ్ళీ వెళ్ళి వాళ్ళని మాట్లాడితే మంచిగా వదిలేస్తారు అని చెప్పేసి. మళ్ళీ చెప్తున్నా, జరిగిన ప్రతి అన్యాయాన్ని గుర్తుపెట్టుకుంటాం, మాట్లాడిన ప్రతి మాటని గుర్తుపెట్టుకుంటాం, అన్యాయాన్ని మర్చిపోం, మాటల్ని మర్చిపోం, తిరిగి వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఒకటే కోరుతున్నా అధికారులకు కూడా, మీరు ఎవరో మెప్పు కోసం, ఎవరో ప్రెషర్ వల్లనో మీరు కానీ అన్యాయంగా ఎవరికైనా సరే అన్యాయం చేసిన వాళ్ళు అవుతే మాత్రం మీరు అందరూ కూడా మళ్ళీ ఆలోచించుకోమని చెప్పి చెప్తున్నా. ఎందుకంటే ఈ నియోజకవర్గం కాకపోతే ఇంకొక నియోజకవర్గం చూసుకోవచ్చులే అనుకుంటే మాత్రం పొరపాటు. ఈ నియోజకవర్గం కాదు, పక్క నియోజకవర్గాలు కాదు, ఖచ్చితంగా మీ మీద ఎంక్వైరీలు ఉంటాయి. జరిగిన ప్రతి తప్పిదం మీద ఎంక్వైరీ ఉంటుంది. జరిగిన ప్రతి తప్పిదం మీద మీరు జవాబిచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అనేది మాత్రం మర్చిపోవద్దని చెప్పేసి కూడా కోరుకుంటూ, ఎందుకంటే నేను మర్చిపోవచ్చు, లేకపోతే మా నాయకులు మర్చిపోవచ్చు, మా కార్యకర్తలు కూడా మర్చిపోవచ్చు.
అందుకని మర్చిపోకుండా ఉండాలనే ఈ డిజిటల్ బుక్‌ని తయారు చేస్తున్నాం. ఈ డిజిటల్ బుక్ మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి రోజు నుంచే అమలవుతది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని మీ ధర్మం మీరు చేయండి. నేనెక్కడా గూడా మీ అధికారులకి, లేకపోతే మీ అధికార విధులకి ఆటంకం కలిగిస్తామని చెప్పడంలా. చేయం గూడా. గతంలో చేయలేదు, ఇప్పుడు చేయం. కానీ దీన్ని అడ్డు పెట్టుకొని కొంతమంది అవలంబిస్తున్న విధి విధానాల గురించి మాత్రమే మాట్లాడుతున్నా. అలా అవలంబించిన ప్రతి ఒక్కరికి మాత్రం జవాబు వాళ్ళే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటది. ఖచ్చితంగా వడ్డీతో సహా వాళ్ళందరూ గూడా వాళ్ళ దగ్గర నుంచి రాబట్టాల్సినవన్నీ రాబడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి జగనన్న 2.0లో గతంలో ఈ యొక్క అన్యాయాలకి ఎవరైతే గురవుతారో వాళ్ళందరినీ కూడా కోరేది ఒకటే, మీకు జరిగినటువంటి అన్యాయాన్ని ఈ యొక్క స్కానర్‌ని గూడా, ఈ పోస్టర్‌ని గూడా ఆఫీస్‌లో గూడా, హాల్‌లో గూడా తయారు చేసి పెడతాం పోస్టర్‌ని. ఎక్కడ అన్యాయం జరిగినా సరే ఈ యొక్క స్కాన్ కోడ్‌ని గూడా ప్రతి ఒక్కరికి వాట్సాప్‌లో గూడా పంపించడం జరుగుతది. స్కాన్ చేసి మీ యొక్క సమస్యని మీరు అప్‌లోడ్ చేయొచ్చు. దానికి సంబంధించినటువంటి అంశం పూర్తిగా మన డిజిటల్ లైబ్రరీలో భద్రపరిచి ఉంటది. భవిష్యత్తులో మన ప్రభుత్వం ఏర్పడినప్పుడు దాన్ని పరిష్కరించిన తర్వాతే ముందుకెళ్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.